అమెరికా పేరుకే అగ్రరాజ్యం, కానీ మిగతా దేశాలంటే ఎందుకో ఎప్పుడూ చిన్న చూపే. ఇప్పటికే అక్రమ వలసదారులను అవమానకర రీతిలో బయటకు పంపిస్తున్న అమెరికా ఖనిజ సంపద ఉన్న దేశాలపై కన్నేస్తుంది. ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ నిక్షేపాలు పట్టుబట్టి సాధించింది ట్రంప్ సర్కార్. అసలు ఇంతకు అమెరికా ఫైనల్ టార్గెట్ ఏంటి? అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు యుక్రెయిన్ దిగొచ్చింది. ఖనిజాల ఒప్పందానికి ఓకే చెప్పింది. ఇంతకాలం నో అంటూ వచ్చిన జెలెన్స్కీ తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా డిమాండ్కు తలొగ్గారు. ఈ విషయాన్ని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ వారంలోనే దీనిపై ఒప్పందం కుదిరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. యుక్రెయిన్కు యుద్ధం మొదలైనప్పటి నుండి $500 బిలియన్ల సాయం చేశామన్న అమెరికా దానికి ప్రతిగా యుక్రెయిన్లోని కీలక ఖనిజాలను తనకివ్వాలని డిమాండ్ చేసింది. మొదట అమెరికా డిమాండ్ను జెలెన్స్కీ తోసిపుచ్చారు. అమెరికా తమకంత సాయం చెయ్యలేదని, మా దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగానే చెప్పారు. కానీ వారంలోనే సీన్ మారిపోయింది. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. ట్రంప్ కూడా జెలెన్స్కీని డిక్టేటర్ అంటూ విమర్శలు గుప్పించారు. యుద్ధానికి కారణం రష్యా కాదని యుక్రెయినే అంటూ ఎదురుదాడి చేశారు. ఇటు రష్యా కూడా తమ ఆక్రమణలో ఉన్న యుక్రెయిన్ ప్రాంతంలో అమెరికా ఖనిజాలు తవ్వుకుంటే తమకు అభ్యంతరం లేదని ప్రకటించింది. దీంతో యుక్రెయిన్పై ఒత్తిడి పెరిగిపోయింది. తెగదాకా లాగితే అమెరికా దూరమవుతుందని, అప్పుడు రష్యాను ఆపలేమని దానికి అర్థమయ్యింది. దీంతో అమెరికా డీల్కు రెడీ అయ్యారు జెలెన్స్కీ. అమెరికా కూడా తమ గత డిమాండ్లలో కొన్నింటిని వెనక్కి తీసుకుంది. యుక్రెయిన్లో పలు కీలక ఖనిజాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లిథియం, టైటానియం, యురేనియం, ఆయిల్ నిక్షేపాలున్నాయి. వీటన్నింటిపై ఇప్పుడు అమెరికా కన్నేసింది. ఇప్పుడు పట్టుబట్టి ట్రంప్ దాన్ని సాధించారు. అత్యంత అరుదైన ఖనిజాల్లో 5% యుక్రెయిన్లోనే ఉన్నాయనేది ఓ అంచనా. ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో కీలకమైన గ్రాఫైట్ రిజర్వ్ 19 మిలియన్ టన్నులున్నట్లు తేలింది. ఇక యూరోప్లోని 3వ వంతు లిథియం డిపాజిట్స్ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచ టైటానియం ఉత్పత్తుల్లో 7% ఇక్కడి నుంచే వస్తోంది. ఆయుధాలు, విండ్ టర్బైన్స్, ఎలక్ట్రానిక్ తయారీకి ఉపయోగపడే 17 రకాల ఖనిజాలు కూడా ఇక్కడ భారీగా ఉన్నాయి. రష్యా ఆక్రమణలో ఉన్న యుక్రెయిన్ భూభాగంలోనే $350 బిలియన్ల విలువైన సంపద ఉంది.